తర్వాత ఇంకో విషయం, విజయమ్మ గారిది కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా, ఇప్పుడు షర్మిలమ్మ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా. సూటిగా విజయమ్మ గారిని కూడా అడుగుతున్నాం, మీరు మీ కూతురైనటువంటి షర్మిల వైపు ఉంటారా, లేదా మీ కోడలు మీ కొడుకు చెప్పినట్లు మీ మర్దిని చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొండే అవినాష్ రెడ్డి వైపు ఉంటారా? అది కూడా ఆమె క్లారిటీగా పులివెందుల ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని ఆరోపణలు కుటుంబ సభ్యులు అంతా కూడా వేలెత్తి అవినాష్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నారు. నేనైతే అవినాష్ రెడ్డి ప్లేస్లో కనుక ఉంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొనేది ఎంపీ సీటు గురించి అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతా ఉంది. పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరిగిందని. నిజంగా నీలో సిగ్గు శరం అనేది ఏదన్నా ఉంటే ఇప్పటికే నువ్వు పులివెందుల ప్రజలకు ప్రచారం చేసుకునేదానికి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉండవు. ప్రజాస్వామ్యం అంటే నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, తర్వాత పులివెందుల ప్రజల పట్ల ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా కూడా నువ్వే మీ అన్న దగ్గరికి కానీ మీ అన్న మీ ఇద్దరు